హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ బెండకాయ టమాటో మసాలా కర్రీ అయితే రెడీ చేశాను కదా. చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో మనకు ఈ బెండకాయ అనేది చాలా మంచిది తినడము. అదేవిధంగానే ఈ బెండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పటి నుంచినే పిల్లలకు కూడా అలవాటు చేయండి బెండకాయ తినడం అనేది. నేనైతే బెండకాయను నీట్గా నీళ్ళల్లో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాను అనమాట. ఈ టమాటోని ముక్కలుగా చేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి అదేవిధంగానే నేను పోపు పెట్టేసాను అనమాట. పోపు పెట్టేసిన తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా, కచ్చా పచ్చాగా దంచి పోపు పెట్టేసి టమాటో గ్రేవీ అంతా దీంట్లోకి వేసి బెండకాయలు అన్నీ దీంట్లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఎండు కొబ్బరి వేసాను, ఉప్పు కారము ఇలా వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే గరం మసాలా ఉంటుంది కదా, మనకు ఆ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, రైస్లోకి ఇలా ఎంతో కలర్ఫుల్గా కనబడుతుంది కదా. గరం మసాలా పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చెక్క, లవంగము, అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి ఇవంతా వేసి నేను మసాలా లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అదే ఇందులోకి నేను వేసాను అనమాట. అవునా ఫ్రెండ్స్, అలా పాకెట్స్ కూడా దొరుకుతాయి కదా, గరం మసాలా పౌడర్ పాకెట్స్. ఆ పౌడర్తో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.